అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణవంశీ యాదవ్. నేను మీ ముందుకు రీసెంట్గా నంద్యాల జిల్లాలోని ప్యాపిలి మండలంలో ఉన్న మామిళ్ళపల్లి, రామాపురం, జక్కసాని గుంట్ల ఇటువంటి గ్రామాలలోని యురేనియం త్రవ్వకాలు జరుగుతున్నాయన్న వార్తల వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారికి అసలు ఈ యురేనియం అంటే ఏమిటి, దానివల్ల జరిగే నష్టాలు ఏమిటో కూడా తెలియదు. కావున ఒక చదువుకున్న విద్యార్థిగా, ఆ ఊరిలో నివసించే ఒక విద్యార్థిగా ప్రజలకి వాటి గురించి అవగాహన తెలియపించాలన్న చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను. యురేనియం అనేది ఒక డేంజరస్ మెటల్ అంటారండి. అది ఎలా అంటే భూమి లోపల ఉంటుంది. అది భూమి లోపల ఉన్నంత వరకే సురక్షితం, మానవాళికి ఎటువంటి హాని జరగదు. అది క్లౌడ్ ఛాంబర్ అంటే ఒక్కసారి బయటికి వచ్చిన గాలి తగిలిన దాని నుంచి వచ్చే రేడియేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఎన్నో వ్యాధులు, క్యాన్సర్లు, అక్కడున్న మహిళలకి పిల్లలు పుట్టకపోవడం, గర్భం మధ్యలోనే వెళ్ళిపోవడం, కీళ్ళ నొప్పులు మగవారికి, అనేకమైన సమస్యలు ఉన్నాయి దానివల్ల. ఒకటే కాదు, అక్కడ ఈ యురేనియం ఉంది, త్రవ్వుతున్నారు అని తెలిసినప్పటి నుంచి అక్కడ ప్రజలకి ఒక భయం పుట్టుకుంది. అంటే ఇది ఇంత రేడియస్ కదా, మేము ఈ డేంజరస్ కదా, ఈ ఊరిని వదిలిపెట్టి పోవాల్సి వస్తుందేమో ఒకవేళ త్రవ్వకాలు జరిగితే. మేము ఎన్నో తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్నాము, ఇప్పుడు మేము వేరే ఊరు చూసుకోవాలన్నా అది వాళ్ళకి ఒక పీడకలలాగా మారిపోయింది. ఎందుకంటే తరతరాలండి చెప్పాలంటే ఆ ఊరు ఇప్పుడిప్పుడే కాస్త ఈ టెక్నాలజీని ఇదంతా చూస్తుంది. నిజం చెప్పాలంటే ఆ ఊరికి సరైన టవర్లు కానీ సిగ్నల్స్ కానీ ఒక 5 ఏళ్ళ కిందట ఏమీ లేవు. ఇప్పుడిప్పుడు వారు పిల్లల్ని చదివించుకొని ఎలాగో వాళ్ళు వ్యవసాయంలో ఉండిపోయారు. వాళ్ళ పిల్లలకైనా కాస్త భవిష్యత్తు ఇవ్వాలన్నట్లు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊర్లోని గ్రామస్తులందరూ తమ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఊరు ఖాళీ చేయాలి అనేసరికి వాళ్ళ జీవితం అంతా ప్రశ్నార్థకంగా మారిపోతుందన్న భయం వారిలో మొదలైంది. కాబట్టి గవర్నమెంట్ అధికారులు తప్పనిసరిగా వీటి మీద ఏదైనా ప్రజలకు అవగాహన కలిగించి వారి భయాందోళనలను తొలగించాల్సిందే నా మనవి. అలాగే ఇది ఓన్లీ మామిళ్ళపల్లి, రామాపురం, జక్కసాని గుంట్ల ఒక ప్రాబ్లం కాదండి. ఆ చుట్టుపక్కల ఉండే పల్లెటూరులకు కూడా ప్రమాదమే. ఎందుకంటే ఒక్కసారి యురేనియం అది బయటికి త్రవ్వకాలు స్టార్ట్ అయితే చుట్టూ ఉన్న రేడియస్ 25 నుంచి 30 కిలోమీటర్లలో ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ముప్పే ఇది. ఎందుకంటే దాని నుంచి వచ్చే రేడియేషన్స్ అంత ఫాస్ట్గా, అంటే ఒక విద్యుత్ మరియు ఒక కాంతి వేగంతో అవి ప్రకాశిస్తాయి. దీనివలన చాలా భయంకరమైన వ్యాధులు చూడవలసి వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే తొండపాడు, గొందిపల్లి, ఇక్కడ నల్లమైకలపల్లి, ఈ ఊర్లకన్నిటికీ ఇది పెను ప్రమాదమే. కావున అక్కడ చుట్టూ ఉన్న విద్యార్థులు ఈ విషయం గురించి అవగాహన తెలుసుకొని, యురేనియం వల్ల ఎంత ప్రమాదమో తెలుసుకొని ఊరిలో గ్రామస్తులకు అందరికీ వివరించి చదువుకున్న వాళ్ళు ముందరికి వచ్చి దీన్ని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. మన పల్లెల్ని కాపాడుకుందాం, పచ్చదనాన్ని కాపాడుకుందాం. ఈ టెక్నాలజీ పేరు మీద పోతూ ఉంటే లాస్ట్కి మనుషులు ఎవరు ఉండరండి. ఇంకా టెక్నాలజీ మాత్రమే ఉంటుంది భూమి మీద. ఓన్లీ టెక్నాలజీతోనే జీవనం చేయబట్టి వస్తుంది. లాస్ట్కి మనుషులు ఎవరు ఉండరు. ఏ టెక్నాలజీ మొన్నటి వరకు వాహనాలు వచ్చాయండి. ఒక 20-25 ఏళ్ళ కిందట పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలు వచ్చాయి. ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం మనం. బయటికి రావాలంటే భయం వేస్తుంది అక్కడ ప్రజలకి. అంత కాలుష్యం అయిపోయింది అక్కడ గాలి. కావున ఇప్పుడు ఉన్న పల్లెలన్నా కాపాడుకొని ఈ మనుషులు ఇంకా వచ్చే తరతరాలకి ఆరోగ్యాన్ని పంచుదాం అని నా కోరిక. విద్యార్థులందరూ ముందరికి వచ్చి అక్కడున్న పల్లెటూరు పిల్లలందరూ దీని గురించి అవగాహన తెలుసుకొని బయటికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.